అటు జాతీయ సర్వే సంస్థలన్నీ కూడా ఏపీలో మరోసారి జగన్ గెలుస్తాడని చెబుతున్నాయి. టైమ్స్ నౌ నుంచి మొదలు పెడితే జాతీయ పలు సర్వే సంస్థలు జగన్ కు మెజారిటీ ఎంపీ సీట్లు వస్తాయని, వచ్చేసారి జగన్ దే గెలుపు అంటున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం జగన్ కు అంత అనుకూల వాతావరణం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక కొన్ని లోకల్ సంస్థలు మాత్రం వచ్చేసారి ఏపీలో టీడీపీ గెలుస్తుందని చెబుతున్నాయి. కొన్ని జాతీయ సంస్థలు సైతం టీడీపీ జనసేన కలిస్తే ఆ రెండు పార్టీలదే ఏపీ అంటున్నాయి. ఇటీవల జన్మత్ పోల్స్ అనే సర్వే ఏజెన్సీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ప్రజల మూడ్ను తెలుసుకునే ప్రయత్నం చేసింది. వచ్చే ఎన్నికల్లో 116 నుంచి 118 స్థానాల్లో వైసీపీ గెలవనుందని ప్రకటించింది. తెలుగుదేశం కూటమి 46 నుంచి 48 స్థానాలకే పడిపోనుందని స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలపై ఈ సంస్థ చేసిన సర్వేలో చాలా దగ్గరగా ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ 63 సీట్లలోపు వచ్చాయని అంచనా వేయగా నిజమైంది. బీఆర్ఎస్ కు 45 లోపు వస్తాయని తెలుపగా 39కి పరిమితమైంది. అందుకే ఏపీలో ఆ సంస్థ ఫలితాలు వైసీపీకి నమ్మకం కలిగించాయి. కానీ టీడీపీ అనుకూల వాదులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఏపీలో జగన్ పై వ్యతిరేకత ఉందని, ఆయన ఓడిపోవడం ఖాయమని ఘంటాపథంగా చెబుతున్నారు. ఏపీలో క్షేత్రస్థాయిలోనూ జగన్ పై వ్యతిరేకత ఉందని, అందుకే అభ్యర్థులు మార్చుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని సర్వేల్లో వైసీపీ లీడ్ సాధిస్తూ ఉండగా మరికొన్నింటిలో టీడీపీ జనసేనదే విజయం అనడంతో అంతటా కన్ఫ్యూజన్ నెలకొంది. ఇప్పుడు మరే సర్వే సంస్థ ప్రీపోల్ నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సీట్లపై నిర్వహించిన ఈ సర్వే ఫలితాలు చూస్తే వైసీపీకి 115 అంటే 5 సీట్లు అటు ఇటు అవుతుంది. టీడీపీ ప్లస్ జనసేన 60 సీట్లు, 5 సీట్లు అటు ఇటుగా వస్తుంది. బీజేపీ 0, కాంగ్రెస్ 0. ఇక ఏ పార్టీకి ఎంత ఓటు శాతం అంటే వైసీపీకి 48%, టీడీపీ ప్లస్ జనసేన 44%, బీజేపీ 1.5%, కాంగ్రెస్ 1.5%, ఇతరులు 5%. లోక్సభ ఎన్నికల ఓట్ షేర్ చూస్తే వైసీపీకి 48.5%, టీడీపీ జనసేనకు 45%, బీజేపీ 2%, కాంగ్రెస్ 2%, ఇతరులు 2.5%. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఏపీలో ఖాతా కూడా తెరవని స్పష్టం చేశాయి. ఇక ఓటు శాతం కూడా లోక్సభకు ఏపీలో కేవలం 0.5% చొప్పున ఈ రెండు పార్టీలకు పెరిగింది. అంటే ఏపీలో కాంగ్రెస్, బీజేపీ ప్రభావం శూన్యమని తేలింది.